సిట్టింగులందరికీ సీట్లు ఇచ్చినటువంటి కేసీఆర్ మొన్న ఓటమి పాలవడం, అభ్యర్థుల మార్పుతో కాంగ్రెస్ పార్టీ లాభపడటం, అట్లాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్ లాంటి చోట్ల అభ్యర్థుల్ని మార్చి బీజేపీ విజయం సాధించడం, ఇవన్నీ చూసినటువంటి జగన్ అయితే అభ్యర్థుల మార్పు మీదే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. దాదాపు సగం మంది అభ్యర్థుల్ని మార్చారు. అట్లాగే ఎంపీలను కూడా దాదాపు 15-20 మంది దాకా మార్చినట్టున్నారు. టోటల్గా కథంతా మారింది. అది గెలిపిస్తారా జనం, ఓడిస్తారా అన్నది చూడాలి. అంటే జగన్ అనే పేరు మీదనే జనం ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సిట్టింగులు దీంతో ఎంపీలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొన్ని చోట్ల అయితే కొంతమంది ఎంపీ క్యాండిడేట్లు 7-8 మంది ఇతర పార్టీలకు వెళ్ళిపోయారు. బాలశౌరి లాంటి వాళ్ళు, లేకపోతే కనుక సంజయ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేటప్పటికి సంజయ్ లాంటి వాళ్ళు ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనక్కి వచ్చేసారు. మళ్ళీ తర్వాత కాపు రామచంద్రారెడ్డి వెళ్తారన్నారు, ఆయన వెళ్లకుండా బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వచ్చేటప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్, ఆయన తెలుగుదేశము ఆహ్వానించలేదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి దాంట్లో అవకాశం లేదు కాబట్టి ఆర్దర్ వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది షాకే అని ఎందుకు అనాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్తున్నారు కాబట్టి.